భర్త, నీ బిడ్డలు, నీ బంధువులు, రక్త సంబంధులు ఒకవేళ నేను పట్టించుకోకపోయినా ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనని పిలుచుతున్నాడు. ఆయనను వేడుకో, ఆయన కనికరించు అని అడుగు. ఆయన తగ్గింపు కలిగి నువ్వు దేవుని సన్నిధికి వస్తే, ఆయన ఎద్దకు వస్తే, ఆయనని వేడుకుంటే, ఆయన మాట సెలవని ఆయన అడిగితే, కోరితే, దేవుడు చెబుతున్నాడు, ఆయన మాట నీ ఇంటిలోనికి వచ్చింది, ఆయన మాట నీ కుటుంబంలోనికి వచ్చింది, ఆయన మాట నీ జీవితంలోనికి వచ్చింది. ఏం జరగాలో, ఏం కావాలో, ఏం జరిగితే బాగుంటుంది కోరుకుంటున్నావో సమస్తము దేవుని మాట ద్వారా ఆయన కార్యము చేయగలిగిన సమర్థుడైన మాట మాత్రం సెలవు అంటే ఆ పక్షవాయుగల వ్యక్తి బాగుపరచబడతాడు అని, స్వస్థపరచబడతాడు అని, ఆరోగ్యము కలిగిందని అధికారి అయిన శతాధిపతి నమ్మాడు. రాత్రి ఈ ప్రకటించబడుతున్న దేవుని వాక్యం, వినిపించబడుతున్న ఈ యొక్క దేవుని మాటలు ఈ రాత్రి నీ కుటుంబానికి విడుదల రాబోతావు. ఈ రాత్రి దేవుని చేత రోజుతున్న ప్రతి ఒక్క మాటలు నీకు ఆదరణగా రాబోతున్నాయి, నీకు స్వస్థతగా రాబోతున్నాయి. ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ బలహీనతల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ కన్యలలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావో, ఏం కావాలని కోరుకుంటున్నావో, ఈ రాత్రి దేవుని మాట నిన్ను సందర్శించబోతా ఉంది. ఈ రాత్రి దేవుని మాట నిన్ను పిలుస్తూ ఉన్నది. ఇదిగో దేవుని మాటను నమ్ము. శతాధిపతి నీ మాట కావాలయ్యా అని అడిగాడు. ఇదిగో ఆ మాటకు లోబడ్డాడు. ఇదిగో ఈ మాటను తీసుకో, దేవుని మాట తీసుకో.